కారిబియన్ ఐలాండ్స్ వెస్ట్ ఇండీస్లో ఉండేటువంటి యాంటిగా చాలా చిత్రమైన ఒక ప్రదేశం. సముద్ర మధ్యంలో రెండు చిన్ని ఖండాలు, ద్వీపాలు, యాంటిగా, బార్బుడా. మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా, గుంటూరు విజయవాడ జంట నగరాల్లాగా ఇక్కడ ప్రత్యేకత, అసలు ఈ దేశానికి పేరే కూడా ల్యాండ్ ఆఫ్ సీ అండ్ సన్ అని అంటారు. అంటే అటు చుట్టూ సముద్రము, అలాగే అంతకంటే తీవ్రతరంగా ఉదయం 8-9 గంటలకే కూడా మిట్ట మధ్యాహ్నం 12 గంటలు అయింది అన్నట్టుగా అనిపిస్తుంది ఎండ. కభీ ఖుష్ కభీ గమ్ అని హిందీ సినిమా అందరికీ తెలిసినటువంటిది. అలాగా కాసేపు ఆనందం, కాసేపు దుఃఖం అన్నట్టుగా ఇక్కడ ఎప్పుడు ఈ ఎండ కాస్తుందో, ఎప్పుడు వాన పడుతుందో చెప్పలేం. ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో చూసినా కూడా ఒక పక్క ఇక్కడంతా వెలుగున్నది, ఇటువైపు అంతా కూడా కారు మబ్బులు కమ్ముతూ ఉంటే అనేది ఒకటి. రెండవది, మన దగ్గర 200 గజాలు 300 గజాలు అని మన దగ్గర ఉండే విత్తాన్ని బట్టి, ధనాన్ని బట్టి మనం స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటాం. అట్లాంటిది ఇక్కడ ఈ కొండ నాదిరో ఆ కొండ నీదిరో, ఈ కొండ నాదిరో ఆ కొండ నీదిరో అని ఒక కొండని వాళ్ళు తీసుకుంటారు, కొనుక్కుంటారు. దాంట్లో పైన చదును చేసి, అయితే సింగిల్ లేకపోతే డబల్, పైన ఒకటి కొండ పైన ఒకటి ఉంటుంది, కిందకి వెళితే కింద గ్రౌండ్ ఫ్లోర్ లాగా అట్లాగా ఉంటాయి. సాధారణంగా 1+1, అంతకు మించి 2-3 అంతస్తులు లాంటివి ఇక్కడ చాలా అరుదుగా కనిపిస్తాయి. అది పట్టణం వైపు వెళితే కార్యాలయాలు మాత్రం అలాగా బహుళ అంతస్తుల్లో ఉంటాయి. మరి కనువిందుగా ఇటు ఈ పచ్చదనం మనం చూసినా లేదు, అటు అలాగే చుట్టుపక్కల మధ్యలో మనం ఉంటాం, అన్ని వైపులా కూడా సముద్రం ఉంటుంది. ఇంకా వింత ఏంటంటే అటు సముద్రము, ఇటు మహాసముద్రం, ఈ రెండు కూడా కలుస్తూ ఉంటాయి. ఆ రంగుల విన్యాసం తెలుస్తుంది. అక్కడ మనం బీచ్కి వెళితే కూడా చాలా నీరు క్లియర్గా ఉంది. కింద మనకి ఏమున్నా కూడా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ దానికోసం అద్దాలు, భూతద్దాలు ఇవన్నీ కూడా ఏం పెట్టుకోక్కర్లేదు. అంత స్వచ్ఛమైన నీరు. కాకపోతే భగవంతుడు సృష్టిలోనే అంతా మంచినీరు పెడితే చుక్క మిగలదు అనుకున్నాడేమో. ఉప్పు సముద్రం అన్నట్టుగానే భూమండలంలో ఇక్కడ సృష్టిలోనే 3 వంతులు నీరు ఉండగా 1 వంతు మాత్రమే భూమి అనగా అందులో మనం చూస్తున్నాం కదా. అట్లాంటిది ఆ సముద్రం మీద అటు ఓడలు వెళ్ళడాలు, పడవలు వెళ్ళడాలు ఇవన్నీ చూస్తుంటాం. చాలా ఆనందంగా. ఒక 6 గంటల సమయం మనది కాదనుకుంటే చక్కగా క్యాటమరాన్ అని పడవల్లో, అవి కూడా 1+1 అన్నట్టుగా ఉంటాయి. అక్కడ దాని మీద కూర్చొని వెళ్ళచ్చు. అలాగే మన కింద నుంచి కూడా సముద్ర జలం పారుతూ ఉండేటట్టుగా ఉయ్యాలలో మనం పడుకొని కానీ కూర్చొని కానీ కూడా ఆకాశాన్ని చూడొచ్చు, కింద సముద్రాన్ని చూడొచ్చు. ఇవన్నీ కూడా ఈ యాంటిగా బార్బుడా కంటే కూడా యాంటిగాలోనే దాదాపుగా ఇక్కడ జనాభా 1,00,000 మంది జనం ఉంటారు. చాలా సాధారణంగా, ఆహ్లాదంగా, నీకు తెలుసా నాకు తెలుసా నువ్వు పరిచయమా అని కాక అందరూ పలకరించుకుంటూ ఉంటారు. సరే, వారి వృత్తుల ప్రకారంగా ఆనందాన్ని 5 రోజులు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకున్న తక్కిన 2 రోజులు కూడా చక్కగా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. సముద్రం మధ్యంలోకి కూడా పడవలో తీసుకెళ్తారు.
అక్కడ ఒక విచిత్రమైన చేపలు ఉంటాయి. ఏనుగు చెవులంత ఉండేటువంటి ఫిన్స్ అంటారు. అట్లాంటి ఫిన్స్ కలిగిన ఆ చేపలు అవి మనకేమీ హాని చేయవు. వాటి తోకకి మాత్రం మనం ముట్టుకోకుండా ఉంటే అవి చాలా స్నేహంగా ఉంటాయి. అవి పట్టుకుంటే కూడా పట్టు మెత్తని పట్టు మనం పట్టుకుంటే ఎలా ఉంటుందో అది కూడా మనం పూర్తిగా పీకల్లోతు సముద్రంలో మనం నిలబడతాం, పడిపోము. బలహీనంగా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళు ఆసరాగా ఉండి కూడా పట్టుకుంటారు. అలాగా పట్టుకొని నిలబెట్టి మనకు ఆనందాన్ని కలిగిస్తారు. అక్కడ మీకు ఎంత ఆనందంగా ఉంటుందంటే మన చుట్టూ కూడా సముద్రమే. బట్ అగైన్ క్లియర్ వాటర్. మనం ఉన్న దగ్గర ఒక ప్రదేశానికి పట్టుకెళ్తారు. ఆ మిగతాది మాత్రం అక్కడ ముందుగానే మార్కింగ్లు పెడతారు. ఆ మార్కింగ్లు దాటి మనం వెళ్ళకూడదు. ఇలాగ ఇక్కడ మీరు ఆ విమానాలు రావడాలు పోవడాలు అనేవి కూడా మన ముందు నుంచే ఎక్కుతున్నాయి దిగుతున్నాయి అనే అనుభూతి కలుగుతుంటుంది. ఇక వాన గురించి చెప్పాను, అలాగే సముద్రం గురించి చెప్పాను, బీచ్ల గురించి చెప్పాను. ఇది కాక ఇక్కడ నీటి ఏర్పాటు కూడా చిత్రంగా పైన పడిన వాన చినుకు వృధా కాకుండా ఉండే విధంగా ప్రతి ఇంటి కప్పు చుట్టూ కూడా పైపింగ్ ఉంటుంది. పడిన వాన నీరంతా కూడా అందులోంచి పడి కిందన 40-50 వేల లీటర్లు పట్టేటువంటి సంపులు కట్టి ఉంటాయి. అది మన ఇంటిలోనే ఒక భాగంగానే ఉంటాయి, ఎక్కడా కనిపించవు. కేవలం ఆ మూత మాత్రం